కుటుంబ జీవితమంటే కేవలం ఒక సామాజిక బంధమేనా లేక దాన్ని ఒక ఆధ్యాత్మిక ప్రయాణంగా మార్చుకోవడం సాధ్యమేనా ఈరోజు ఈ ప్రశ్నకు ప్రాచీన వైదిక జ్ఞానం ఏమి సమాధానమిస్తుందో మనం కలిసి చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. పెళ్లి అనేది కేవలం మన వ్యక్తిగత సంతోషం కోసమే కాదు, ఆధ్యాత్మికంగా ఎదగడానికి కూడా ఉపయోగపడితే ఈ ఆలోచనే మన దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తుంది కదా. గృహస్థాశ్రమం అంటే ఏంటి? ఇది కేవలం ఇటుకలతో కట్టిన ఇల్లు కాదు, అది దేవుడు కొలువయ్యుండే ఒక పవిత్రమైన స్థలమనమాట. ఇక్కడ మనం చేసే ప్రతి పని, ప్రతి కుటుంబ బాధ్యత భగవంతుణ్ణి కేంద్రంగా చేసుకుని చేస్తాం. అప్పుడు మన ఇల్లే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారిపోతుంది. సరే, ఈరోజు మనం ఏమేం విషయాలు తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. దైవ కేంద్ర గృహమంటే ఏంటి అనే దగ్గర నుండి మొదలుపెట్టి గృహస్థుడి విధులు, భార్యాభర్తల పాత్రలు, వారి మనస్తత్వాలు, చివరికి ఆధునిక సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో అన్నింటినీ విశ్లేషిద్దాం. సరే, మొదటి విభాగానికి వచ్చేద్దాం. గృహస్థ ఆశ్రమానికి పునాదిలాంటి సూత్రమిది. అసలు ఆదర్శవంతమైన కుటుంబ జీవితం అంటే ఏంటి చూద్దాం. గృహస్థ, గృహమేధి వినడానికి ఒకేలా ఉన్నా ఈ రెండింటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. గృహస్థుడు దేవుడు కోసం జీవిస్తే, గృహమేధి ఇంద్రియ సుఖాల కోసం జీవిస్తాడు. ఒకరిల్లు భగవంతునికి ఆశ్రయమైతే, మరొకరిల్లు కేవలం కోరికలు తీర్చుకునే ప్రదేశం. ఈ చిన్న తేడాను అర్థం చేసుకోవడమే అన్నింటికన్నా ముఖ్యం. ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు గమనిస్తే ఒక గృహస్థుడి పోరాటాల పట్ల ఎంత కరుణ ఉందో అర్థమవుతుంది. మనుషులన్నాక తప్పులు జరుగుతాయి, కాని ఆ తప్పులకు నిజంగా పశ్చాత్తాపపడితే తిరిగి భగవంతుని వైపు మళ్లే అవకాశం ఎప్పుడూ ఉంటుందని ఈ శ్లోకం మనకు ధైర్యాన్నిస్తుంది. సరే, సిద్ధాంతాలు బానే ఉన్నాయి, కానీ ఆచరణలో ఎలా? ఇప్పుడు మనం రెండో విభాగానికి వస్తున్నాం. గృహస్థుని జీవితం ఎలా ఉండాలో స్పష్టంగా చెప్పే రోజువారీ విధులేంటో చూద్దాం. ఇవి కేవలం పనుల జాబితా కాదు, ఇదొక ఆధ్యాత్మిక దినచర్య. ప్రతిరోజు చేసే ఈ చిన్న చిన్న పనులే భగవంతుడితో మన బంధాన్ని బలోపేతం చేస్తాయి, మన జీవితాన్ని ఒక క్రమపద్ధతిలో ఉన్నతంగా తీర్చిదిద్దుతాయన్నమాట. 50%. అవును, విన్నది నిజమే. సంపాదనలో సగం కృష్ణుని సేవ కోసం దానం చేయాలట. ఇది వినడానికి చాలా కష్టంగా అనిపించొచ్చు, కానీ దీని వెనకున్న అసలు ఉద్దేశం డబ్బు ఇవ్వడం కాదు, సంపద మీద మనకున్న మోహాన్ని, అటాచ్మెంట్ను వదులుకోవడం. ఇది గృహస్థ ఆశ్రమం యొక్క త్యాగపూరిత స్వభావానికి ఒక పెద్ద నిదర్శనం. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగస్వాములైన భార్యాభర్తల పాత్రల గురించి మాట్లాడుకుందాం. ఇద్దరూ కలిసి ఈ పవిత్ర విధిని ఎలా నిర్వర్తించాలో చూద్దాం. అర్ధాంగిని ఎంత అద్భుతమైన పదం కదా. అంటే భర్త శరీరంలో సగం. ఈ ఒక్క మాట చాలు వారి బంధం ఎంత విడదీరానిదో చెప్పడానికి. ఆధ్యాత్మికంగా చూస్తే వాళ్ళిద్దరూ వేరువేరు కాదు, ఒకే వ్యక్తిగా తమ విధులను నిర్వర్తించాలి. భర్త బాధ్యత అంటే కేవలం తిండి, బట్ట ఇవ్వడం మాత్రమే కాదు, అంతకు మించి ఒక చాలా పెద్ద బాధ్యత ఉంది. తన కుటుంబాన్ని శారీరకంగా, మానసికంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా రక్షించాలి. వాళ్లని ఈ జనన మరణ చక్రం నుండి బయటపడేసే మార్గాన్ని చూపించాలి. రామాయణంలో అనసూయదేవి సీతకు చెప్పిన ఈ మాటలు చూడండి. పరిస్థితులు ఎలా ఉన్నా సరే భర్త పట్ల భార్య చూపించే నిస్వార్థ సేవ, భక్తి ఆమె ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఎంతగానో దోహదపడతాయని ఇది స్పష్టం చేస్తోంది. సరే, ఇప్పటిదాకా విధులు, బాధ్యతల గురించి చూశాం. ఇప్పుడు కాస్త లోతుగా వెళ్లి స్త్రీ, పురుషుల మనస్తత్వాల మధ్య ఉండే సహజమైన తేడాల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే వీటిని అర్థం చేసుకుంటేనే సంబంధాలు సజావుగా సాగుతాయి. చూడండి, పురుషులకి వాళ్లు సాధించిన పనులే వాళ్ల గుర్తింపు. అందుకే వాళ్లు ఎప్పుడూ పరిష్కారాల గురించి ఆలోచిస్తారు. అదే స్త్రీలకి వాళ్ల భావాలు, సంబంధాలే వాళ్ల ప్రపంచం. వాళ్ళకి కావలసింది పరిష్కారం కాదు, ఆదరణ. ఈ చిన్న తేడా అర్థం చేసుకోకపోవడం వల్లే చాలా సమస్యలొస్తుంటాయి. చివరి అంకానికే వచ్చేశాం. ఈ పురాతన జ్ఞానాన్ని మన ఆధునిక జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి? వాస్తవ ప్రపంచంలో ఎదురయ్యే సమస్యలకు ఇది పరిష్కారం చూపిస్తుందా? ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఇళ్లలో జరిగేదే. ఒకరు మనసులో బాధ చెప్పుకుందామనొస్తే అవతలివాళ్లు వెంటనే సలహాలివ్వడం మొదలుపెడతారు. ఒకరు ఓదార్పు కోరుకుంటే మరొకరు పరిష్కారం ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. ఈ చిన్న సంభాషణ చూడండి. భక్తి ఎంత నిరాశతో ఉందో అర్థమవుతుంది. పాపం, దేవసహాయం చేద్దామని అనుకున్నాడు, కాని అది రివర్స్ అయింది. ఎందుకంటే భక్తికి కావలసింది పరిష్కారం కాదు, కేవలం సానుభూతితో వినే ఒక వ్యక్తి. మరి పరిష్కారం ఏంటి? చాలా సింపుల్, నిజంగా చాలా సింపుల్. సలహాలివ్వడం ఆపేసి కేవలం వినండి. వారి బాధను అర్థం చేసుకున్నట్లు మాట్లాడండి. ఓ, అలాగా, నీకు చాలా కష్టంగా ఉండి ఉంటుంది అనండి. అంతే. ఈ చిన్న మార్పు ఎంత పెద్ద తేడా తెస్తుందో, అది బంధాన్ని ఎంతగా బలపరుస్తుందో మాటల్లో చెప్పలేం. సరే, ఈ విశ్లేషణను ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం. మనం వ్యక్తిగత స్వేచ్ఛకు, స్వాతంత్ర్యానికి ఇంత విలువ ఇచ్చే ఈ రోజుల్లో పవిత్రమైన విధి, త్యాగం, ఒకరిపై ఒకరు ఆధారపడటం లాంటి ఈ పాతకాలపు ఆలోచనల నుండి మనం నేర్చుకోవాల్సిందేమైనా ఉందా? ఈ ఆధునిక సంబంధాలకు ఈ సూత్రాలు ఏమైనా విలువను జోడించగలవా? ఆలోచించండి.